హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇది బయట పెట్టినా కూడా కనీసం 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. సో ఈ టేస్టీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీని మీకు ఈజీగా ఉండడానికి గ్రామ్స్లోనూ చెప్తాను, అలానే కప్స్లో కూడా చెప్తాను అనమాట. దాన్ని బట్టి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బాదం తీసుకోవాలండి. ఈ బాదంకి పైన స్కిన్ తీసేసుకోవాలండి. ఒక అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టినా మీకు స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. అలానే 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టినా కూడా మీరు పైన స్కిన్ ఈజీగా తీసేసుకోవచ్చు. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి పై స్కిన్ వచ్చేలా నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా నానబెట్టుకున్న బాదాంని 1 కప్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఫుల్గా తీసుకుంటున్నానండి. ఇవి 175 గ్రామ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పును కూడా 1 కప్ వరకు వేసుకోవాలి. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. జీడిపప్పుని 150 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ పిస్తాని కూడా తీసుకోవాలి. ఇది సాల్టెడ్ పిస్తా కాదండి, నార్మల్ పిస్తా అండి, సాల్టెడ్ కాదు. పిస్తా నేను ఇక్కడ 75 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అని వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా పలుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడ నేను మొత్తం అన్ని కలిపి గ్రైండ్ చేస్తాను కదండి, అందుకనే కొంచెం ముద్దగా అయింది. మీరు కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా ముద్ద కింద అవ్వదు, పొడిగానే ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు పొడిగా గ్రైండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్కి కానీ లేదంటే ఒక బటర్ పేపర్కి కానీ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని గ్రీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను. మీకు డ్రై ఫ్రూట్స్ ఎంతైతే వెయిట్ ఉన్నాయో అందులో సగం పంచదారని కూడా వేసుకోవాలి. ఈ స్వీట్ నార్మల్గా ఉంటుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1/4 కప్ వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 3/4 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి కనీసం 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇది మీకు తీగ పాకం రావాలన్నమాట. పాకం బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. సో యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పాకం మనకి తీగ పాకం రావాలండి. ఇలా సింగిల్ తీగ పాకం వచ్చిన తర్వాతనే ఇందులోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ స్వీట్కి మనకి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మీకు మాడకుండా ఉంటుంది. డ్రై ఫ్రూట్ మిక్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ అవసరం పడదండి, చాలా కొద్దిగా మాత్రమే పడుతుంది. ఇలా 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని బాగా దగ్గర పడేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత మీకు ఎలా తెలుస్తుందంటే ప్యాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఇది దగ్గర పడిందని ఎలా తెలుస్తుందంటే చేతికి నెయ్యిని కానీ లేదంటే వాటర్ని కానీ తడి చేసుకుని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఇలా బాల్ కింద చేశారనుకోండి, బాల్ కింద ఫామ్ అయినట్లయితే ఈ మిశ్రమం మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. సో మిశ్రమం ప్రిపేర్ అయిపోయింది కదండి, వెంటనే గ్రీస్ చేసుకున్న ప్లేట్లో కానీ లేదంటే గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ మీద కానీ మిశ్రమాన్ని ఉంచుకొని 1/2 ఇంచ్ మందంలో అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొద్దిగా స్పాచులాతో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని 1/2 ఇంచ్ మందంలో ఒత్తుకోవాలి. ఇలా చేసినట్లయితే బర్ఫీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 1/2 అవర్ పాటు అలా వదిలేసేయండి. 1/2 అవర్ తర్వాత ఇలా సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ ఎందుకు కట్ చేస్తామంటే కరెక్ట్ షేప్ అనేది రావడానికి ఇలా ఎడ్జెస్ని కట్ చేస్తాము. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గానే పీసెస్ కింద మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి లైట్గా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేస్తున్నట్లయితే మీకు ఈజీగా కట్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసినప్పుడు పొడిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, ఇది డ్రై అవడం చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది. లేదంటే డ్రై ఫ్రూట్స్ మీకు గ్రైండ్ చేసినప్పుడు ముద్దలా అయిందనుకోండి, దాంట్లోంచి ఎక్కువ ఆయిల్ రిలీజ్ అయినట్లయితే ఈ బర్ఫీ మీకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అంటే ఇది సెటిల్ అవడానికి కనీసం 2 అవర్స్ పడుతుంది. డ్రై ఫ్రూట్స్ మీకు పొడిగా వచ్చినట్లయితే ఇది వెంటనే డ్రై అయిపోతుంది. అలా కాకుండా డ్రై ఫ్రూట్స్ మీకు ముద్దగా ఎప్పుడైతే వచ్చిందో ఇది డ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కూడా కనీసం 2 అవర్స్ పాటు పక్కన పెట్టేశారనుకోండి, ఇది సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ముక్కల్ని సెపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనం పంచదార
పంచదారతో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పంచదారకి బదులుగా మనం బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1.5 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలానే 3/4 కప్ వరకు వాటర్ని వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.